ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనుషుల్లో అసలు ఆ విచక్షణ జ్ఞానము, అసలు మనం మనుషులము, పరాయి వాళ్ళని మనం ప్రేమించాలి, మన ముందున్న వాళ్ళని, పిల్లల్ని కూడా ప్రేమించాలి అన్నది అవన్నీ కూడా చాలా మంది మర్చిపోయారా అనిపిస్తుంది. నిన్నటికి నిన్న ఏమైందంటే, స్కూల్ పేరు చెప్పచ్చా లేదని కానీ చెప్పడం మంచిదే, అందరికీ కూడా తెలుస్తుంది. కానీ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్ గురుగారు, అందులో 2nd క్లాస్ చదువుతున్న ఒక చిన్నారి పైన టీచర్ ఎంత దారుణంగా బిహేవ్ చేసిందంటే, నోటికి ప్లాస్టర్ వేసేసి కళ్ళల్లో పెన్సిల్ తోటి గుచ్చిందంట. ఎంత దారుణం అంటారు అసలు. అలాగే మొన్నటికి మొన్న నోయిడాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. డే కేర్ సెంటర్ లో 15 నెలల పాపని చాలా దారుణంగా హింసించారు, తిండి పెట్టకుండా కొట్టడము. అలాగా అసలు ఏం తెలుస్తుందండి పిల్లలకి? ఒక నమ్మకంతో మనం స్కూల్ కన్నా ఇలాంటి వాటికన్నా పంపిస్తూ ఉంటాము. వాళ్ళు ఇంత చిత్రహింసలు నిజంగా చదువుకునే పిల్లలు పడడం అవసరం అంటారా? అంటే అది నిజంగా మీరు చెప్పింది అక్కడ నిజంగా జరిగిందంటే అది నిజంగా బాధాకరమైన విషయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగా హింసించడము, అలాగే పిల్లల్ని ఆ రకంగా చేయడం మాత్రం అది పూర్తిగా ఖండించవలసిన విషయమే, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే, సమాజంలో ఎందుకు అలా జరుగుతుంది అవునండి. చూసుకుంటే మీరు గమనిస్తే కనుక కొంతమంది టీచర్ల మీద రివర్స్ అయిన స్టూడెంట్స్ని మనం చూసాం. స్టూడెంట్స్ మీద విచక్షణారహితంగా ప్రవర్తించిన టీచర్స్ గురించి మీరు చెప్పారు. ఇది అసలు ఎందుకు జరుగుతుంది? పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాల్సినవి సరిగ్గా నేర్పకపోవడము, అసలు ఎలాంటి యాజమాన్యం, ఎలాంటి టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలనేటువంటి విచక్షణ సరిగ్గా చూపించకపోవడం. ఇప్పుడు యాజమాన్యం రిక్రూట్ చేసుకున్న టీచరే అక్కడ ఉంటారు. ఆ స్కూల్ పెట్టిన అతనేమి పిల్లల్ని హింసించాలని స్కూల్ పెట్టడు. అక్కడ ఒక టీచర్ ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ అలా జరిగి ఉంటుంది ఒకటి. లేదా ఆ పిల్లవాడి మీదే ప్రత్యేకంగా ఆ తల్లిదండ్రులు చూపించినటువంటిది ఏదైనా ఈ టీచర్ మీద చూపించినటువంటి ఒక రకమైనటువంటి ఇది కూడా అక్కడ జరిగి ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అది సరైన పద్ధతి కాదు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇలా జరగడానికి గల కారణం ఏమిటి? గ్రహస్థితి కారణమా, లేకపోతే వాళ్ళ కర్మలా, లేకపోతే వాళ్ళ విచక్షణ కోల్పోవడం వల్ల ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా టీచర్ మీద ఉండే గౌరవాన్ని ఎలా ఉండాలి, ఎలా శ్రద్ధగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పకపోవడం ఒక ఎత్తు. ఒక టీచర్ ఎలా ప్రవర్తించాలి స్టూడెంట్స్ మీద. ఇప్పుడు టీచరు కోపంగా ఉండొచ్చు, తప్పు కాదు, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అంటే, మా చిన్నప్పుడు అసలు చేతుల మీద కొట్టడం, ఇక్కడ కొట్టడం, ఒక గోడ కుర్చీ వేయడం, తొడపాసం పెట్టడం, చెవు పట్టుకుని ఇవన్నీ చేసేవారు. ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే కర్మలు పోగొట్టేవి. చెవు మెలేసి పట్టుకున్నాను అనుకోండి, మనలో ఉన్న దారిద్రం పోతుంది, మనకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. గోడ కుర్చీ వేసుకుంటే వాళ్ళకి మూలాధార చక్రం స్ట్రాంగ్ అవుతుంది, వాడిలో ఉండే గణపతి ఇదవుతాడు. పనిష్మెంట్లో కూడా అర్థం ఉండేది. కానీ నోటికి ప్లాస్టర్ వేసి కళ్ళలో గుచ్చేంత పని చేయడం మాత్రం తప్పే, నేను కాదనట్లేదు. అది అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఒకటి అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సీన్ ఒకటి చెప్తాను మీకు. సంఘటన నాకు దాదాపుగా ఇది ఒక 12 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు కాదు. నాకు 2 అబ్బాయిలు. అందులో ఒక అబ్బాయి అప్పుడు ఎంత 3rd క్లాస్ 4th క్లాస్ చదివేవాడు. రెండో అబ్బాయి, ఇద్దరు ఒకటే స్కూలు. కాకపోతే వాడు ఒకరోజు మధ్యాహ్నం పూట ఇలాగే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తెర చూస్తే వాడి కాళ్ళకి వెనకాతల మొత్తం స్టిక్తో కొట్టినట్టుగా ఉంది, తట్లు తెరిపోయినట్టు. మావాడి ముందు తెల్లగా ఉంటాడు. అయితే అలాగా ఉన్నప్పుడు నేను అడిగాను వాడిని, అరే ఏమైందిరా, పిల్లలు కొట్టుకున్నారా? ఆడుతూ కొట్టుకుంటారుగా, టీచర్ కొట్టిందా అంటే చెప్పట్లేదు. వాడు టీచర్ మీద ఉన్న గౌరవంతో చెప్పట్లేదు. ఏమైంది చెప్పడు, వాడు ఎంత అడిగినా చెప్పడు, ఏమీ సైలెంట్గా ఉన్నాడు. ఇలా కాదని నేను హెచ్ఎంకి ఫోన్ చేశాను, మేడం ఇట్లా మరి పిల్లలు కొట్టుకున్నారు, టీచర్ కొట్టిందో చెప్పట్లేదు మా వాడు, ఒకసారి కనుక్కోండి మేడం అని నేను అడిగాను. స్కూల్ కూడా చాలా మంచిది, ఆ మేడం కూడా చాలా మంచి మేడం ఆమె కూడా. అయితే ఆవిడ ఏం చేసింది, సార్ ఒక్క నిమిషం అండి సార్, నేను కనుక్కుంటా, అయినా మీ అబ్బాయి బాగానే చదువుతాడు కదా, టీచర్ ఎందుకు కొట్టదు, సంథింగ్ ఎక్కడో జరిగి ఉంటుంది, అడుగుతా అని కనుక్కుంది. సార్ అది నిజంగానే టీచర్ కొట్టిందంట, ఒకసారి రేపు రాండి, నేను టీచర్తో నేను సారీ అపాలజైస్ చెప్పిస్తాను, అయ్యో అలాంటి పనులు ఏం చేయకండి, నేను వస్తాను స్కూల్కి, సో డోంట్ వరీ అని నేను ఏం చేశాను, నెక్స్ట్ డే మా అబ్బాయిని యథావిధిగా స్కూల్కి వెళ్ళిపోమని చెప్పి చక్కగా స్వీట్ షాప్కి వెళ్ళి ఒక చక్కగా స్వీట్ డబ్బా ఒకటి తీసుకున్నాను, 1/2 కిలో మంచి స్వీట్ డబ్బా తీసుకుని స్కూల్కి వెళ్ళి టీచర్ని, మేడం ఒక్కసారి బయటకు వస్తారని పిలిచి ఆవిడ స్వీట్ డబ్బా ఇచ్చాను. మేడం మీరు మా అబ్బాయి బాగుపడడానికే కొట్టారు. ఎందుకు కొట్టారు అంటే, మీ అబ్బాయి చెప్తుంటే ఎటో చూస్తున్నాడండి, మంచిది మేడం,
అది ఇప్పుడు మీరు మా అబ్బాయి బాగుపడడానికి కొట్టారు, కానీ మా అబ్బాయి మీద కక్ష కానీ మా అబ్బాయి మీద నిక్షేత్వాలు కానీ ఏమి ఉండవు కదా. ఐ నో దట్. చాలా థ్యాంక్స్ అండి అని స్వీట్ అబ్బాయి ఇచ్చి వచ్చేసాను. ఎంతమంది ఉంటారండి అసలు? రియల్గా జరిగిన అంశం ఇది. 12 years బ్యాక్. ఇప్పటికీ ఆ స్కూల్ ఉంది. అయితే నేను ఎందుకు అలా చేశానంటే, నేను వెళ్ళి రకరకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆ మేడం మీద అరిసేసేయచ్చు, వెళ్ళి గందరగోళం చేయొచ్చు. ఇప్పుడు మీ ఈవిని తీస్తారా తీయరా, రేపు పొద్దున ఇంతమంది స్టూడెంట్స్కి ఎంతమందికి ఇది అవుతుంది, అది పసిపిల్లల్ని ట్రీట్ చేసే విషయమా అన్నట్టుగా నేను గందరగోళం చేయొచ్చు. ప్రెస్ వాళ్ళని పిలిచేవచ్చు, నీ యూట్యూబ్ ఛానల్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్ వచ్చామంటే వచ్చేస్తాడు, చేయొచ్చు. దానివల్ల అక్కడ జరిగేది ఏమిటి, ఫస్ట్ నా అబ్బాయి వాల్యూస్ తెలుసుకోడు. దానివల్ల ఏ వాల్యూస్ తెలుసుకోడు, మా అబ్బాయి పాడైపోతాడు ఫస్ట్. దానివల్ల ఏంటంటే, ఓహో నేనేం చేసినా మా నాన్న నాకు సపోర్ట్ ఉంటాడు అనమాట, ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటాడు. రెండవది, ఆ టీచర్కి ఇచ్చి ఏమి పేరెంట్స్ రా, నేనేదో వీడు బాగుపడాలని 2 దెబ్బలు వేస్తే ఈయన పరిగెట్టుకొని వచ్చాడు, ఈయనకేం తెలుసు, పిల్లలంతా గందరగోళం చేస్తారు, పిల్లలతో వేగేది మాకు తెలుస్తుంది కానీ ఈయనకేం తెలుసు, ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఉంటాడు, ఈయనకు తెలుస్తుందా అసలు, మనం పట్టించుకో, వాళ్ళ మార్కులు ఎట్ట సంకనానికి సంబంధం లేదు, అంతే అనుకోవచ్చు. వస్తే 35 మార్కులు పాస్ మార్కులు వస్తే రాని వాడే సంకనాకుతాడు, వాడి జీవితం పాడు చేసుకుంటాడు, నాకేం పోయింది అనుకుని వదిలేస్తుంది. లేదా ఆ స్కూల్ నచ్చకపోతే ఇంకో స్కూల్లో పోయి జాయిన్ అవుద్ది, అంతకుమించి ఇంకేం జరగదు. కానీ మనం ఏ విషయాన్ని అలా డీల్ చేయాలో తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ అమ్మాయికి ఎస్ నన్ను గుర్తించారు వీళ్ళ ఫాదర్, నేనేమీ మిస్టేక్ చేయలేదు అని నన్ను గుర్తించారు, నేను ఎందుకు కొట్టానో ఒక ఇది ఉంది. ఇంకోసారి మా అబ్బాయిని చూసినప్పుడల్లా స్వీట్ అబ్బాయి గుర్తుకొస్తుంది. ఓకే, అందుకని నేనేం చేసి ఆ రోజు ఆలోచించి, ఇలా కాదు ఇది ఇలా చేయాలి, టీచర్కి ఏమి మా అబ్బాయి మీద కక్ష కార్పణ్యాలు ఏం లేవు. అయితే మీరు ఇందాక మీరు చెప్పినటువంటి దాంట్లో కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు పిల్లల యొక్క మనోభావాల్ని, పిల్లలకి ఇట్లా ట్రీట్ చేయకూడదు తెలియవు. కొన్ని ప్లాస్టర్ వేయాల్సిన అవసరం ఏముంది, నోటికి ప్లాస్టర్ వేసేసి అంత భయపెట్టాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది పిల్లలు కూడా అంత అల్లరిగా ఉంటారు, అంటే వాళ్ళ జాతక చక్రాల్లో పిల్లలు టీచర్స్కి వ్యతిరేకంగా ఉండే పిల్లలు, టీచర్సే పిల్లల్ని హింసించే తత్వం ఉన్న టీచర్స్. అందుకే నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, గురువులను ఎంపిక చేసుకునేటప్పుడు అందరికంటే చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఒక టీచర్ యొక్క ప్రవర్తన, ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానము ఆ పిల్లవాడి భవిష్యత్తును మారుస్తుంది. టీచర్ ఎంత నైతిక సంబంధించినటువంటి విలువలు నేర్పిస్తే అంత గొప్పవాడు అవుతాడు. ఆ వ్యక్తి గొప్పవాడు అవ్వడమే కాకుండా దేశాన్ని బాగు చేస్తాడు, ఆ ఇంటిని బాగు చేస్తాడు. అదే ఈ పిల్లవాడికి గనక ఒక రకమైనటువంటి హింస నేర్పించి, ఒక రకమైన హింసించి టీచర్ మీద గౌరవం పోవడమే కాకుండా చదువు మీదే పూర్తిగా గౌరవం పోతుంది. ఓకే, అవును అవ్వచ్చు. చదువుపిచ్చి ఏంటి స్కూలా, టీచర్సా? ఇప్పుడు గౌరవం టీచర్ మీద పోతే టీచర్ చెప్పే సబ్జెక్ట్ మీద కూడా లేదుగా. టీచర్ చెప్పే సబ్జెక్ట్ మీద లేనప్పుడు వాడికి మార్కులు ఎలా వస్తాయి? మనకు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. నీకు ఒక ఆలోచనని క్రియేట్ చేసేవాడు టీచర్, అందుకే గురు బ్రహ్మ ఈజ్ క్రియేటర్. గురు విష్ణు నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్పేవాడు. గురుదేవో మహేశ్వర నీ యొక్క లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, నువ్వు ఎలా హ్యాపీగా ఉండాలని చెప్పేవాడు టీచర్. అందుకని గురువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ స్కూల్ కాలేజెస్ వాళ్ళైనా ముఖ్యంగా విషయాలు ఏంటంటే వాళ్ళకి ఓపిక, సహనం, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీచర్ వైపు నుంచి పాతకాలం టీచర్లు కనుక మీరు చూస్తే రెస్పెక్ట్ఫుల్గా సీరియస్గా ఉండేవారు. అందరూ ఏమనుకుంటారు, టీచర్ చాలా నవ్వుతూ ఉండాలి ఫ్రెండ్లీగా. నేను ఒప్పుకోనమ్మా, టీచర్ నవ్వుతూ ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి నేను ఒప్పుకోను. టీచర్ ఎప్పుడు కూడా గంభీరంగానే ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా సీరియస్గా చెప్పిన విషయం వాడికి గుర్తుండిపోతుంది. అవునండి, సరదా చెప్పిన మీరు 100 సార్లు చెప్పినా గుర్తుండదు. నాకు మ్యాథ్స్ అంటే ఎంత చిరాకు, కానీ మా మ్యాథ్స్ సార్ 8th క్లాస్లో వచ్చారు. ఆయన పర్సనాలిటీ కూడా గంభీరంగా ఉంటుంది, ఆయన పనిష్మెంట్స్ కూడా అంతే విధంగా ఉంటాయి. అప్పటి నుంచి 9th క్లాస్ నుంచి మ్యాథ్స్లో టాప్ నేను. కొట్టాలో తిట్టాలో అని కాదు, గంభీరంగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, చెప్పగలగాలి, అసలు వస్తే భయపడాలి. అంటే గౌరవంతో కూడిన భయం రావాలి. గౌరవంతో కూడిన భయాన్ని ఒక టీచర్ క్రియేట్ చేయగలిగితే టీచర్ యొక్క స్థానం చాలా గొప్ప స్థానం. ఇప్పుడంటే చాలా ఈజీగా తీసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఆ వీధి నుంచి టీచర్ గారు వస్తున్నా మనం ఈ సందు నుంచి వెళ్ళిపోయేవాళ్ళం, ఎదురు పడ్డమే లేదు, భయం. అంటే అంత ఉన్నప్పుడు ఖచ్చితంగా టీచర్ చెప్పింది అప్పచెప్తాడు, టీచర్ చెప్పింది అర్థం చేసుకోవడం చూస్తాడు, పక్కకి వెళ్ళదు కాన్సన్ట్రేషన్. అంటే టీచర్ గొప్పతనాన్ని మనం చెప్పట్లేదు. మన కొన్ని సినిమాల్లో లెక్చరర్స్ని, టీచర్స్ని అవహేళన చేయడం, జోకులు వేయడం అవసరమా?
అవసరం లేదు కదా. లేదు. మరి ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఆలోచించాలి. ఆ డైరెక్టర్లు, ఆ సినిమాలు తీసే డైరెక్టర్లు, ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది వెంకటేష్ది, గోదావరి చెట్టు మీద రామచిలక మీద పాట ఉంటుంది చూడండి. సంక్రాంతి సినిమాలో టీచర్ వాల్యూ చూపించాడు, ఎంత గొప్పగా ఉంది తెలుసా. చూసారా మీరు? అవి గొప్ప వాల్యూ చూపించాడు. అలా ఉండాలి. నువ్వు వాల్యూ చూపించినప్పుడు ప్రేక్షకులు అబ్బా అంటున్నారు, నువ్వు కామెడీ చేసినప్పుడు నవ్వుతున్నాడు. దీన్ని బట్టి ఏంటి, నువ్వేమవుతుంది, టీచర్కి స్టూడెంట్కి ఉన్న సంబంధాన్ని నువ్వు పాడు చేస్తూ నువ్వేం ఉద్ధరించావు, బాగు చేస్తూ ఏం బాగు చేస్తున్నావు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా బాగా తెలియజేశారు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న వాటిని కూడా క్యారీ చేసుకున్న ఆ కోపాన్ని కూడా పిల్లల మీద చూపించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే అమ్మా, అందుకే అంటున్నా, టీచర్ని ఎంపిక చేసుకునేటప్పుడు యాజమాన్యం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కొంతమంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు, అది పిల్లల మీద చూపిస్తారు. ఆ బ్యాలెన్స్ చేసుకోలేని తత్వం, దానివల్ల కొంతమంది మగవాళ్ళు కూడా ఆఫీస్లో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉండే భార్య మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద చూపిస్తూ ఉంటాడు. మా బాస్ ఎంత దుర్మార్గుడు, వాడికి ఎంత చేసినా అవర్తలేదు, వాడి ఫ్రస్ట్రేషన్లో. గురువు ఎప్పుడూ కూడా ఆ స్కూల్ బయటే వదిలేయగలగాలి, ఆఫీస్లోకి వేరే తీసుకురాలి, అది ముఖ్యం. చాలా మంచిగా విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.